ఫ్రెండ్స్, ఈరోజు మీకు పెడన నియోజకవర్గంలోని బొంటుమిల్లి మండలంలో గల అర్తమూరు అనే గ్రామంలో ఒక శివాలయం ఉందండి. ఆ శివాలయం గురించి నేను మీకు ఈరోజు చూపిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా భాగం చూద్దాం ఫ్రెండ్స్. మరి కొద్దిసేపట్లో మనం అక్కడ దిగైపోతాం ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. బస్సు అయితే ఇప్పుడు దిగేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్? టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే అర్తమూరులోని శివాలయం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా టెంపుల్ ఇది. ఇప్పుడు ఇది టెంపుల్లోకి మనం లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆవులు కూడా వెళ్తున్నాయి ఫ్రెండ్స్. ఇవి పొలానికి వెళ్తున్నట్టున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది సైడ్ వ్యూ అండి శివాలయంది. ఈ శివాలయం వచ్చేసి మనకండి పెడన నియోజకవర్గంలో బొంటుమిల్లి మండలంలోని అర్తమూరు అనే గ్రామంలో ఉందండి ఈ శివాలయం. ఇది చాలా ఫేమస్ కలిగిన శివాలయం ఫ్రెండ్స్. మనం శివాలయంలోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇది మెయిన్ ద్వారం ఫ్రెండ్స్. ఇది శివాలయానికి. ధ్వజస్తంభానికి ఒక నమస్కారం చేసుకుందాం ఫ్రెండ్స్. ఓం నమ శివాయ, హర హర శంభో శంకర, ఓం నమ శివాయ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చుట్టుపక్కల ఏరియా అండి. ఓ పక్కన ఒక చెట్టు ఉందండి, చూడండి ఫ్రెండ్స్. ఈ పక్కన అరటి మొక్కలు కూడా బాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. టెంపుల్ కూడా ఏంటంటే పల్లెటూరు మధ్యలో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎలాంటి శబ్ద కాలుష్యం కానీ ధ్వని కాలుష్యం కానీ ఏమాత్రం లేదు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఈ అర్తమూరు శివాలయం అండి. ఇక్కడ వచ్చేసి స్వామివారిది ఒక నాగేంద్ర స్వామిది ఒకటి ఉందండి స్టార్టింగ్ గుడికి రైట్ సైడ్. ఇక్కడ నాగ ప్రతిష్ఠ అంటండి. శ్రీ గరికపాటి వెంకట నరసింహవారి నాగ పార్వతి మహాలక్ష్మి దంపతులతో ప్రతిష్ఠించబడింది అంటండి. ఈ పక్కన జిల్లేడు మొక్కలు, అరటి మొక్కలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ సైడ్ వచ్చేసి మనకి నవగ్రహాల మండపం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. అయితే ఈ గుడి హిస్టరీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది సుమారుగా వచ్చేసి ఒక 560 సంవత్సరాల హిస్టరీ ఉందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ ఈ గుడికి సంబంధించి. ఈ గుడి కూడా చాలా పురాతనమైన ఆలయం. ఇక్కడ కూడా భక్తులు కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రికి బాగా వచ్చి ఇక్కడ అభిషేకాలు కార్యక్రమాలు కూడా ఈ ఊరి ప్రజలందరూ కూడా బాగా చేస్తారంట. ఆ పక్కన ఒకరిని అడిగితే వాళ్ళు చెప్పారు మనకి. టెంపుల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. పైన ఉపాలయాల్లో ఉండి విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది చాలా బాగున్నాయి. ఇది లోపలంతా కూడా ఇది ప్రదేశం ఫ్రెండ్స్. ఇది స్వామివారిది శివాలయం. ఈ చుట్టుప్రక్కల ఏరియా ఫ్రెండ్స్. ఇదంతా కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ శివాలయం కూడా. ఈ పైన చూడండి, ఇక్కడ విఘ్నేశ్వర స్వామిది ఒక విగ్రహం ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది. అలాగే పైన కూడా రకరకాల ఆర్కిటెక్చర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి బాగా డిజైన్ కూడా చేయించారు. ఇవి స్వామివారి. ఇటు ఒక విగ్రహం ఉంది ఫ్రెండ్స్ చిన్నది. ఇక్కడ ఒకటి విగ్రహం నైస్, బాగుంది ఫ్రెండ్స్. ఇది ఈ వెనకాల వచ్చేసి ఈ చెట్టు వచ్చేసి మనకి జమ్మి చెట్టు అనుకుంటా ఇది ఫ్రెండ్స్. ఈ చెట్టు పేరు అంత ఐడియా లేదు, అవ్వచ్చు అది. ఇది వెనకాల సైడ్ ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ స్వామివారిది. ఈ గుడి చాలా బాగుంది. ఇది వచ్చేసి వెనకాల వైపు అండి ఈ టెంపుల్. ఇక్కడ వచ్చేసి పాలద్వారం అండి. లోపల స్వామివారికి అభిషేకం చేసిన జలం అంతా కూడా ఈ మార్గం ద్వారా బయటకు వస్తుంది. ఇది చండీశ్వరునిది. ఓం చండీశ్వరాయ నమః. ఇక్కడ నుంచి అంతా కూడా బయటకు వస్తుందండి. ఇక్కడ విగ్రహాలు అవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదంతా కూడా స్వామివారిది. పైన ఒక గోపురం లాగండి ఇది. ఇదంతా కూడా టెంపుల్కి పైన వైపు అండి.
చాలా హిస్టరీ కలిగిన మహిమ గల టెంపుల్ అంటండి. ఇది అర్తమూరు గ్రామంలో ఉందండి. ఈ టెంపుల్ వచ్చేసి ఈ మధ్యన ఇది రీసెంట్గా కట్టినట్టున్నారు అని పునర్ప్రతిష్టాపన. నమ శివాయ, హర హర శంభో శంకర. ఇదేం టెంపుల్ అంటే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం అంటండి. ఇది స్వామివారిది. చూడండి ఫ్రెండ్స్, ఇది లోపల స్వామివారు నెలకొని ఉన్నారు. ఇది ఈ టెంపుల్ ఫ్రెండ్స్, ఇది స్వామివారిది. ఈ సైడ్ వచ్చేస్తే ఇక్కడ అన్నీ కూడా జిల్లేడు మొక్కలు ఇవన్నీ ఉన్నాయండి. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇది ఆలయం కూడా. ఇటు పక్కన వచ్చేసి నవగ్రహాల మండపం అండి. ఇదంతా కూడా నవగ్రహాల మండపం. ఇటు పక్కన వచ్చేసి స్వామివారిది మరొక విగ్రహం ఉందండి, స్వామివారి విగ్రహం. ఇదంతా కూడా సైడ్ వ్యూ అండి. ఇదంతా కూడా లోపలండి, స్వామివారికి ఎదురు వచ్చిన మండపం అండి ఇది. ఓం నమ శివాయ, హర హర శంభో శంకర. ఓం నమ శివాయ. కాలభైరవ స్వామి ఆలయం అంటుంది. ఇది చిన్నగా ఉంది, కాలభైరవుడిది. ఇది ఫ్రెండ్స్, ఇది ఓం నమ శివాయ, హర హర శంభో శంకర. ఓం నమ శివాయ. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే హిస్టరీ అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకోసారి వాళ్ళ మాటలో కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇది అర్తమూరులో శివాలయంలో మనం ఇక్కడ విశేషాలు తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక భక్తులు వచ్చారు. వారి మాటల్లో ఈ శివాలయం గురించి మనం వివరాలు తెలుసుకుందాం. ఆయన పేరు వచ్చేసి పైడియా అంటండి, నీలపాల పైడియా. ఈ శివాలయానికి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి? 20 సంవత్సరాల నుంచి వస్తున్నారా? ఓకే. ఈ శివాలయంలో ఎప్పుడెప్పుడు పూజలు చేస్తారండి బాగా? మంగళవారం, సోమవారం బాగా చేస్తారు, మంగళవారం కూడా చేస్తారన్నమాట. నాగేంద్ర స్వామికి పూజలు బాగా చేస్తారు. మొన్న మహాశివరాత్రి జరిగింది కదండి, ఏ విధంగా చేశారు ఇక్కడ? బాగా చేశారండి. మీరు రాత్రి జాగారం చేశారన్నమాట మహాశివరాత్రి రోజు. తర్వాత రోజు భోజనాలు, అన్న సమారాధన కూడా నిర్వహించారండి ఇక్కడ లేదా? ఓకే ఓకే. అయితే ఆ రోజు అభిషేకాలు అన్నీ బాగా చేశారు. ఓకే. ఈ చుట్టుపక్కల గ్రామాలు అక్కడ ఉన్నాయండి శివాలయాలు? ఇది ఒకటే ఇక్కడ ఉన్నది? కొత్తగా కడుతున్నారు ఈ ఊళ్ళోనే? ఓకే. ఇది కొత్తగా ఇప్పుడు నిర్మించారు ఈ శివాలయాన్ని? ఇప్పుడు ఇది కొత్తగా నిర్మించారు. సంవత్సరం అండి, 2 సంవత్సరాలు అవుతుంది? సంవత్సరం అవుతుంది నూతనంగా నిర్మించి. ఓకే. ఈ శివాలయంలో వచ్చేసి మళ్ళీ కార్తీక మాసంలో ఎలా జరుగుతాయండి పూజలు? కార్తీక మాసం నెల మొత్తం ఈ చుట్టుపక్కల ఎవరైనా వస్తూ ఉంటారండి గ్రామాలు? ఏ ఊళ్ళో ఉన్నాయండి చుట్టుపక్కల? మణేశ్వరం, కొర్లపాడు, సాతులూరు, బాసినపాడు, ఈ అన్ని గ్రామాల వాళ్ళు కూడా వస్తారన్నమాట ఇక్కడికి. ఓకే. కార్తీక పౌర్ణమి రోజు. తర్వాత ఇక్కడ పంతులు గారు కిషోర్ గారు కదండి? ఓకే. ఆయన కూడా పూజలు బాగా చేస్తారన్నమాట. ఆయన కూడా బాగా ఇక్కడ అందరికి కూడా. ఓకే. ఆయనదేనండి ప్లానింగ్? కిషోర్ గారు, పంతులు గారు, వాళ్ళ అబ్బాయి అంటే వాళ్ళ అబ్బాయి పేరు అదేనండి, విశ్వనాథం గారు వాళ్ళ అబ్బాయి పేరు. ఓకే. వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఇదంతా కూడా బాగా చేయించారు ఇది గుడి. మరియు ప్రజల సహకారం కూడా దీంట్లో ఉంది. ఓకే ఓకే. ఇలా ఊరి పెద్ద తర్వాత ఊళ్ళో అదేనండి ఊరి ప్రజల మద్దతుతో మొత్తం కూడా బాగా నిర్మించారు దేవాలయాన్ని. తర్వాత సాయంత్రం పూట ఎన్ని గంటలకు చేస్తారండి దేవాలయం ఇది? ఓకే ఫ్రెండ్స్, అయితే ఆయన మాటల్లో మనం గుడి వివరాలు తెలుసుకున్నాం కదా. చాలా థ్యాంక్స్ అండి మాకు సహకరించినందుకు, ఈ గుడి గురించి చూపించినందుకు. ఓకే, థ్యాంక్స్ అండి. దేవాలయం లోపల భాగం అండి స్వామివారిది.
నందీశ్వరునికి ముందు నమస్కారం చేసుకుందామండి. ఓం నందీశ్వరాయ నమః. ఇటు పక్కన వచ్చేసి లోపల హాల్ అండి. ఇది అంతా ప్రదేశం శివాలయం, అర్తమూరు శివాలయం. శివాయ హర హర శంభో శంకర. స్వామివారికి ఇరువైపులా ఇద్దరు ద్వారపాలకుల్లాగండి. ఇటు పక్కన ఇది స్వామివారిదండి. లోపల ఓం నమ శివాయ హర హర శంభో శంకర. ఇదిగోండి, ఇదంతా కూడా ఇది చాలా పురాతనమైన ఆలయం అండి. అలాగే వచ్చేసి ఇక్కడ గుడి పునర్ప్రతిష్టాపన వల్ల దాదాపు సంవత్సరం అయింది అంటున్నారు. ఇది మొత్తం కూడా నిర్మించి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఆలయం అంతా కూడా చూస్తున్నారు కదా మీరు కూడా. ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఇది ప్లానింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఇది ఓం నమ శివాయ హర హర శంభో శంకర. ఇటు పక్కన వచ్చేసి ఇక్కడ ఇల్లు కూడా బాగున్నాయండి. ఈ సైడ్ అంతా కూడా గుడి ప్రాంగణం పక్కనండి. ఇవన్నీ కూడా బిల్డింగ్సేనండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఊరు మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ మాత్రం వచ్చేసి స్వామివారిది లోపలండి. ఓం నమ శివాయ శంభో శంకర. స్వామివారి విగ్రహాన్ని చాలా బాగుందండి. ఇప్పుడు ఈ రైట్ సైడ్ వచ్చేసి 2 ఉన్నాయండి దేవాలయాలు. మరి ఇవి క్లోజ్ చేసి ఉన్నాయి. ఇటు ఒకటి ఉందండి, మళ్ళీ ఇటు పక్కన కూడా ఒకటి ఉంది. ఓకే అండి. ఓం నమ శివాయ హర హర శంభో శంకర. ఇక్కడ వచ్చేసి నందీశ్వరుడు 3 ఉన్నాయండి విగ్రహాలు. ఇది నందిలు ఒకటి, ఇది ఒకటండి, అటు పక్కన ఒకటి ఉంది. 3 ఉన్నాయి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ టెంపుల్ ఏంటంటే ప్రత్యేకత, ఇక్కడ వచ్చిన వాళ్ళు మనశ్శాంతిగా పీస్ఫుల్గా కూర్చోవడానికి ప్లేసెస్ కూడా ఉందండి. చాలా ప్రశాంతంగా ఉంది. పల్లెటూరు ఊరు మధ్యలో అండి. ఈ దేవాలయం వచ్చేసి మనకి పెడన నియోజకవర్గంలోని బంటుమిల్లి మండలం అర్తమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శివాలయం అండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఈ శివాలయం దర్శించుకోవాలనుకుంటే తప్పకుండా దర్శించండి. అందరూ కూడా రావాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక షేర్ కూడా చేయండి. చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. దానివల్ల ఈ గుడి విశేషాలు కూడా తెలుస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.